ఇప్పుడు అన్ని దూతల కంటే దాన్ని ఎక్కువగా ప్రేమించి ఉన్నతమైన స్థితిలో పెడితే ఆ లూసిఫర్ అనే దేవుని దూత గర్వించి దేవుని కృపకు దూరం అయిపోయి ఇప్పుడు అది సాతాను దూతగా మార్చబడింది. ఆమేన్. చూశారండి, సాతాను దూతగా మార్చబడింది, సాతాను దూతగా ఎంచబడింది. చూడండి, మన జీవితంలో ఎక్కడో కొంచెం మనకు తెలియకుండా ఆటోమేటిక్గా గర్వం అనేది మన జీవితంలో వస్తూ ఉంటుంది. అది ఎవరు లేని కావచ్చండి, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, లోకస్తులు కావచ్చు. లోకం నుండి వాళ్ళకి లోకపు గర్వాలు వస్తాయి. ఆత్మీయతలు నడిపించే వారికి మనకు కూడా కొన్ని గర్వం అనే ఆలోచన మనలోనికి వస్తూ ఉంటాయి. మనకు రాదు, కానీ సాతాను మనలోనికి ఏదో ఒక రూపంలో గర్వించి ఆ తలంపులు మనలోని తీసుకొని వస్తాడు. ఆ గర్వం మనలో ఉండకూడదు. అది ఎవరైనా కావచ్చండి. మనం దేవుని ఎదుట ఎంతంటే, దేవుని ఎదుట మనము మట్టి లాంటి వారిని, నీటి మీద బుడక లాంటి వారిని ప్రభువుతో చెప్పాలి నువ్వు ప్రతిరోజు. ఆమె చెప్పగట్టిగా చేతులు చాపి